టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ నేత పదవులు అనుభవించారు. ఎంపీగా పనిచేసిన ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి తన వ్యాపార సామ్రాజ్య విస్తరణకే ప్రాధాన్యత ఇచ్చారు. కానీ పవర్ పోయిన తర్వాత పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. నిరసన కార్యక్రమాలకు డుమ్మా కొట్టారు. అధినేత పర్యటనకు దూరంగా ఉన్న ఆ మాజీ ఎంపీ ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి కూటమి పార్టీల్లో చేరేందుకు లాబియింగ్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా, ఆయన ప్లాన్స్ ఏంటో ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. కీలక నేతల వలసతో వైసీపీ అధిష్టానం విలవిల్లాడుతోంది. అన్ని జిల్లాల్లో లీడర్లు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం కలవరపడుతోంది. విశాఖలో వలసలు ఎక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో ఫ్యాన్ పార్టీ పవర్ పోయిన తర్వాత ముఖ్య నేతలు ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీని వీడగా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా అదే బాటలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైజాగ్ ఈస్ట్ అసెంబ్లీ సీటులో ఓడిపోయిన తర్వాత పార్టీతో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అధినేత జగన్, విజయసాయిరెడ్డి విశాఖ వచ్చినా పట్టించుకోలేదు. కనీసం మర్యాదపూర్వకంగా అయినా కలవకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు, పార్టీ పిలుపునిచ్చిన ఏ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. వైసీపీ ఆఫీసు గడపను తొక్కటం ఎప్పుడూ మానేశారు. ఎంవీవీ సత్యనారాయణ కారణంగా పార్టీ బలహీనపడుతోందని కార్యకర్తలు కారాలు మిరియాలు నూరుతున్నారు. పార్టీలో ఉన్నా లేకపోయినా ఒకటేనని, ఈయనగారితో పెద్దగా ప్రయోజనం లేదన్న వాదనలో ఉన్నాయి. మాజీ ఎంపీ స్థానంలో విశాఖ తూర్పు నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్తను నియమించాలని తాడేపల్లి ప్యాలెస్ పెద్దల దృష్టికి తెచ్చారు. ఫ్యాన్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తాను మంత్రి అవటం పక్కా అని ఎన్నికల ముందు ఎంవీవీ కలలు కన్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. కూటమి నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు చేతిలో చిత్తుగా ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగానే ఉంటున్నారు. అంతేకాదు, ఈ మధ్య ఎక్కువగా విశాఖ కంటే హైదరాబాద్ లో ఉంటూ వ్యాపారాలను చూసుకుంటున్నారట. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ఎంవీవీ బిజినెస్ కు అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ నత్తనడకన సాగటంతో కలవరపడుతున్నారు. ఇవి చాలదన్నట్టు పోలీస్ కేసు నమోదైంది. దర్యాప్తు సంస్థలు ఈ మాజీ ఎంపీ తలుపు తట్టడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అందుకే విపత్కర పరిస్థితి నుంచి బయటపడడానికి కూటమి పార్టీల్లో జాయిన్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలోని తన సామాజిక వర్గ నేతలతో రాయబారాలు పంపి చర్చలు కూడా జరిపారని టాక్. అయితే ఇవి విఫలం కావడంతో డీలా పడ్డారు. కూటమి పార్టీల నుంచి సానుకూల సంకేతాలు లేకపోయినా తన ప్రయత్నాలు మాత్రం ఎక్కడా ఆపటలేదు. ఢిల్లీ లెవెల్లో తన పలుకుబడిని ఉపయోగించి కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరాలనే ప్లాన్ కు పదును పెడుతున్నారు. గ్రీన్ సిగ్నల్ వస్తే మంచి ముహూర్తం చూసుకుని కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే కూటమిలోని ఏ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంవీవీ సత్యనారాయణ ఓ వెలుగు వెలిగారు. తన వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగటంతో కోట్లు వెనకేసుకున్నారు. ఎంవీవీ ఎంపీగా ఉన్నప్పుడే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వచ్చింది. దీన్ని అడ్డుకోలేదని కార్మికులు ఇప్పటికీ మండిపడుతూ ఉంటారు. ఎంపీగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కంటే తన వ్యాపార సామ్రాజ్య విస్తరణపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే గత ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం ప్రజలు ఎంవీవీ సత్యనారాయణను చిత్తుగా ఓడించారని సొంత పార్టీ కార్యకర్తలే చెబుతారు. కూటమి పార్టీల్లో చేరాలనుకునే ఈయనగారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.